మనం ఇప్పుడు రాజన్న సిరిసిల్ల జిల్లా వెములవాడ మండలం అంటే చందుర్తి మండల కేంద్రంలో ఉన్నామండి. ఒళ్ళు మల్లవ హత్య జరిగిన ప్లేస్ కు అయితే మనం వచ్చినామండి. సో చూడొచ్చు, ఇదే తన ఇక్కడ అయితే అతని అతి కిరాతకంగా హత్యకైతే గురైంది. సో ఇదే స్పాట్ లో తానైతే హత్య చేయడం అయితే జరిగింది. పొలం పనులు చేసుకుని మధ్యాహ్నం టైంలో ఇదే బల్లపీట మీద కూడా కూర్చొని తను భోజనం చేస్తుండేది. సో మనం ఇప్పుడు రాజన్న సిరిసిల్ల జిల్లా వెములవాడ మండలం అంటే చందుర్తి మండల కేంద్రంలో ఉన్నామండి. సో ఇక్కడ చూసుకోవచ్చు ప్రయాణ ప్రాంగణము. ఒళ్ళు మల్లవ హత్య ఇదే ఊర్లో జరిగిందండి. సో లోపలికి వెళ్ళాము, అక్కడ అసలు హత్య ఎలా జరిగింది, అసలు అందుకు గల కారణాలు ఏంటి, ఇక్కడ ఉన్న పరిస్థితి ఏంటి అని చెప్పేసి మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. సాయంత్రం 5-6 గంటల సమయంలో బొల్లు మల్లవ్వ అనే మహిళ అతి కిరాతకంగా హత్యకైతే గురైందండి. సో ఈ రోజు మనం ఇక్కడికి వచ్చినాము, అసలు ఏం జరిగిందని చెప్పేసి మనం పూర్తి వివరాలు తెలుసుకుందామండి. సో అలాగే మనం ఇప్పుడు బొల్లు మల్లవ్వ పొలం దగ్గరనైతే ఉన్నామండి. సో తను ఇదే ప్లేస్ లో ఇక్కడే పని చేసుకుంటూ ఉండేది. ఇక్కడే అంటే ఇది వాళ్ళ కొట్టం అని చెప్పేసి అంటారు కదా, కొట్టం అండి ఇది. సో ఇటు సైడ్ చూసుకుంటే వాళ్ళ పొలము. ఇక్కడే పొలాల దగ్గర ఆమె పొద్దున వచ్చి సాయంత్రం వరకు ఇదే ప్లేస్ లో పొలం దున్నించారంట. సో ఇదంతా చూసుకుంటున్నట్టయితే ఇదంతా వాళ్ళ పొలమేండి. ఇక్కడ నుంచి అక్కడి వరకు వాళ్ళ పొలమేనట. సో అటు సైడ్ అక్కడ వాళ్ళు దున్నుతున్నారంట. సో వరి ఇప్పుడు వేస్తారు కాబట్టి వరి దున్నిపించడం కోసం అయితే తను అయితే రావడం అయితే జరిగింది, పొలం పనుల కోసం అని చెప్పేసి. సో పొద్దున వచ్చి సాయంత్రం వరకు పని మొత్తం కంప్లీట్ చేసుకొని వెళ్లే క్రమంలో అయితే తను హత్యకైతే గురైంది. సో తను ఎక్కడ హత్య గురైంది అని చెప్పేసి కూడా మనం తెలుసుకుందాము. సో ముందే ఇక్కడ ఒక పెద్దమ్మ గుడి కూడా ఉంటుంది. ఆ పెద్దమ్మ గుడి దగ్గరనే అంటే విలేజ్ కి కొంచెం అయితే వాళ్ళ ఇంటికి రీచ్ అయితే అవుతాను అనే సమయంలోనే తను అయితే అతి దారుణంగా హత్య అయితే చేసి, నిందితుడు కూడా పోలీస్ స్టేషన్ లో, ఇక్కడ ఉన్నటువంటి చందుర్తి మండలంలో పోలీస్ స్టేషన్ కూడా ఉందండి. సో ఇక్కడ ఉన్నటువంటి దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ కి వెళ్ళి కూడా నేనే ఈ హత్య చేశానని చెప్పేసి ఒక పెద్ద కత్తితో తీసుకొని వెళ్ళి కింద పడేసి ఇది నేనే చేశానని చెప్పేసి కూడా ఒప్పుకోవడం కూడా జరిగింది. సో ఇదే ప్లేస్ లో పొలంకి సంబంధించిన వస్తువులు కూడా ఇక్కడ పెట్టుకొని తనకి ఏమేమి అవసరం అని చెప్పేసి ఇక్కడ నుంచే తీసుకొని వెళ్తుంది. పొలం పనులు చేసుకుని మధ్యాహ్నం టైంలో ఇదే బల్లపీట మీద కూడా కూర్చొని తను భోజనం చేస్తుండేది. నిజంగా చాలా కిరాతకంగా తల నరికి తనని చంపడం అయితే జరిగింది, అంటే హత్య చేశారు. సో నిందితుడు ఎంత అంటే పగడ్బందీగా ముందే ప్లాన్ చేసుకొని వచ్చాడని అనిపిస్తూ ఉంది. సో ఒకసారి మనం స్పాట్కి వెళ్దాం, ఒకసారి చూద్దాం. ఒళ్ళు మల్లవ హత్య జరిగిన ప్లేస్ కు అయితే మనం వచ్చినామండి. సో చూడొచ్చు, ఇదే ఇక్కడ అయితే అతని అతి కిరాతకంగా హత్యకైతే గురైంది. సో ఇదే స్పాట్ లో తానైతే హత్య చేయడం అయితే జరిగింది. సో ఇక్కడ చూసుకుంటున్నట్టయితే ఇది పెద్దమ్మ గుడి అండి. ఇదే పెద్దమ్మ గుడి ముందే తనైతే హత్యకైతే గురైంది. సో ముందుకెళ్తే మనం కొంచెం విలేజ్ లోపలికి వెళ్ళొచ్చు. ఇక్కడ కూడా దగ్గర చిన్న చిన్న ఇల్లులు కూడా ఉన్నాయండి. ఇంటికి ఎంట్రీ అయ్యే ముందటనే ఇదే స్పాట్ లోనైతే తనను హత్య చేశారు. సో ఆమె ఇదే రూట్ నుంచి డైలీ ప్రతిరోజు కూడా పొలం పనులకైతే ఇదే దారి నుంచి వెళ్ళేది, ఇదే దారి నుంచి కూడా ఇంటికి వెళ్తుండేది. అయితే సాయంత్రం టైంలో తను పొలం దగ్గర పనులన్నీ కంప్లీట్ చేసుకొని తిరిగి వస్తున్న క్రమంలో ముందే గ్రహించుకొని ఆ వేట కొడవలతోని తను అతి కిరాతంగా తల పైన నరికి చంపడం అయితే జరిగిందండి. స్పాట్ లోనే తను చనిపోయింది. ఇదే స్పాట్ లో తనైతే చనిపోవడం జరిగింది. తనకి ఒక కుమారుడు కూడా ఉన్నారని చెప్పేసి మనకు తెలుసు. ఇంకా పూర్తి వివరాలు కూడా తెలుసుకుందామండి. సో ఇక్కడ మనకు పెద్దమ్మ గుడి ముందే కాబట్టి సో చూడొచ్చు, మనకు వెహికల్స్ కూడా వెళ్తున్నాయి. ఇదే స్పాట్ లో తను హత్యకైతే గురైంది. సో ఇంకా పూర్తి వివరాలు తెలుసుకుందాం. గతంలో వినాయక చవితి అప్పుడు కూడా ఒకరిని కూడా హత్య కూడా చేశాడు. సో తను ఒక ఏజ్ కూడా మరీ అంత ఏముండదండి.
ఇదే స్పాట్ లో హత్య చేసి డైరెక్ట్ ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ కి వెళ్ళి నేనే హత్య చేశాను, తల నరికానని చెప్పేసి తనతో పాటు తీసుకొచ్చుకున్న వేట కొడవల్ని కూడా అక్కడ పడేసి వాళ్ళ ముందు నేనే హత్య చేశానని చెప్పేసి కూడా ఒప్పుకున్నాడు. చిన్న వయసులోని ఇలాంటి ఆలోచనలు రావడం అనేది కూడా చాలా బాధాకరమైన విషయము. మరి ఆ అబ్బాయికి కూడా పెద్ద ఏజ్ అంటూ కూడా ఏమీ లేదని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా మనతో చెప్పడం అయితే జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా భయాందోళనకు కూడా గురవుతున్నారండి. అంటే రేపు ఏం జరుగుతుందో, ఇప్పుడు ఇంత చిన్న వయసులో ఈ అబ్బాయి ఇలా చేస్తున్నాడంటే రేపు ఏం చేస్తాడు అని చెప్పేసి, ఎందుకంటే గతంలో కూడా తను ఒక హత్య చేశాడు, హత్య చేసి మళ్ళీ బయటకు వచ్చాడు, బయటకు వచ్చి మళ్ళీ ఇప్పుడు ఇంత చిన్న గ్యాప్ లోనే మళ్ళీ ఇంకొక హత్య కూడా చేశాడు. కాబట్టి రేపు ఫ్యూచర్ లో మనకి ఏమన్నా అవుతుంది కావచ్చు, మనని ఏమన్నా చేస్తాడు కావచ్చు, ఈ అబ్బాయి పరిస్థితి ఏంది అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలు కూడా చాలా భయాందోళనకు గురవుతున్నారు. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి సిఐ వెంకటేశ్వర్లు అలాగే ఎస్ఐ ఆంజనేయులు కూడా ఈ కేసును దర్యాప్తు కూడా చేస్తున్నారండి. సో మనం పూర్తి వివరాలు కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం.